మన కష్టం చెప్పుకుంటే కటిక రాయికైనా కన్నీరొస్తుందేమో గాని కాంగ్రెస్ నాయకులు మాత్రం రవ్వంతైనా కరగరు. చలించకపోగా చీదరించుకుంటారు. అవసరమైతే చీ పొమ్మంటారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మన గోడు చెప్పుకోవడం అంటే రాతిగోడకు రాగాలు వినిపించినట్టే. ఇన్ని మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన అలాంటిది కాబట్టి. పంట నష్టపోయిన ఓ కన్నడ రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికెళ్లి శరణు కోరితే ఆయనేమన్నారో తెలుసా? నాకు కలిగిన నష్టంతో పోలిస్తే నీకు జరిగిన నష్టం ఒక నష్టమా అంటూ ఏదో సినిమా డైలాగ్ కొట్టారు. నీ పంట కంటే నా పంటే ఎక్కువ నష్టపోయింది తెలుసా అంటూ ఉల్టా శోకాలు తీశారట ఖర్గే. నువ్వు 4 ఎకరాల్లో పండిస్తే నేను 40 ఎకరాల్లో పంట వేశాను, మొత్తం పోయింది, నేనెవరికి చెప్పుకోవాలి అంటూ ఆ రైతు మీదనే గుడ్లు ఉరిమాడు ఖర్గే. అంతేకాదు, చీప్ పబ్లిసిటీ కోసం ఇంకోసారి నా దగ్గరికి రావద్దంటూ ఆ రైతును గదమాయించాడు కూడా. ఖర్గే దెబ్బకు చిన్నబుచ్చుకున్న ఆ రైతు పాపం కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడంట. దిగులుగా ఇంటిదారి పట్టాడు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ಪಬ್ಲಿಸಿಟಿ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಬೇಡ. ನನಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತದ. ಹೆಸರು ಹೋಗ್ಯದ, ಉದ್ದು ಹೋಗ್ಯದ, ತೊಗರಿ ಹೋಗ್ಯದ. ನೀ ಏನು ಸಸ್ಟೇನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು, ನಮಗೆ ಸಸ್ಟೇನ್ ಆಗಲ್ಲ. ಇಷ್ಟಿಷ್ಟು ಏರಿಯಾದಾಗ ಬಿತ್ತು. ಓಕೆ, ಮೋದಿ ಶಾಕ್ ಕೇಳಿ ತೊಗರಿ ಎಲ್ಲ ಫ್ಲಡ್ ಅದು ಇದು. ನೋಡಪ್ಪ, ನೀ ಎಷ್ಟು ಎಕರೆ ಬಿತ್ತಿದ್ದಿ? 4 ಎಕರೆ. ನಂದು 40 ಎಕರೆ. ನಂದು ಇದಕ್ಕಿಂತ ವರ್ಷ ಆಗಿದೆ. ನನಗೇನು ಹೇಳ್ಬೋದು, ಅದೇನು 6 ಆಡದವಳು ಮುಂದೆ 3 ಆಡದವಳು ಮುಂದೆ ಕೇಳ್ತೀವಿ. ಆಯ್ತು, ಗೊತ್ತದ. ಪಬ್ಲಿಸಿಟಿ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಬೇಡ. ನನಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತದ. ಹೆಸರು ಹೋಗ್ಯದ, ಉದ್ದು ಹೋಗ್ಯದ, ತೊಗರಿ ಹೋಗ್ಯದ. ನೀ ಏನು ಸಸ್ಟೇನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು, ನಮಗೆ ಸಸ್ಟೇನ್ ಆಗಲ್ಲ. ಇಷ್ಟಿಷ್ಟು ಏರಿಯಾದಾಗ ಬಿತ್ತು. ಓಕೆ, ಮೋದಿ ಶಾಕ್ ಕೇಳಿ ತೊಗರಿ ಎಲ್ಲ ಫ್ಲಡ್ ಅದು ಇದು.